హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ పల్లీలు, ఆ తర్వాత నువ్వులు కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయ, కొబ్బరికాయ, నువ్వులు, చింతపండు, ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేశాక 2 hours నుంచి నానబెట్టుకున్న మినుపుగుళ్ళు కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా. ఆ తర్వాత ఒక బౌల్లో రుబ్బంతా తీసేసుకొని అందులో వరినొక్క కూడా మనం నానబెట్టుకుని ఉన్న వరినొక్కను అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అల్లం, పచ్చిమిర్చి ఇవి కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని ఆ రుబ్బులో మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి. మనకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నోట్లో తగలదు. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం, కొంచెం ఉప్పు. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకేంటి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసి అందులో కొంచెం 2 spoons ఆయిల్ వేసుకొని ఆ రుబ్బు 1 spoon 2 spoons వేసుకొని ఇంకేంటి చేత్తో బాగా కలిపేసుకోవడమే. మనకి దిబ్బగా కావాలంటే దిబ్బగా, సన్నగా కావాలంటే సన్నంగా. అంతేనండి. సిమ్లో ఉడికినంతగా బాగా ఉంచుకోవాలి మనం. అండ్ చూడండి మా బుడ్డోడు ఎలా ఆడుతున్నాడు. ఏం చేస్తున్నావు? ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, వేడివేడిగా దిబ్బ రొట్టి రెడీ. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.